ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా? దీపారాధన నియమాలు ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి, చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిండి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు. రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు. ఏ రోజైనా, ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో పూజ చేసుకోవచ్చు. ఇక దీపారాధన ఉదయం 6 గంటలకు చేయాలి అని కొందరు భావిస్తుంటారు. మరికొందరు 10 గంటల లోపు పూర్తి చేయాలి అంటారు. అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలి అని నియమాలు ఏమీ లేవు. కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో కేవలం పితృదేవతలకు మాత్రమే పూజించాలి. మధ్యాహ్న సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు. అలాగే మరికొంతమంది ఏ ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి అనుకుంటారు. కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తరువాత కాఫీ, టిఫిన్స్ చేయడం చూస్తూ ఉంటారు. నిజంగా ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంటుందండి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మధుమేహం, డయాబెటిస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంటిలో పూజ చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు అని చెప్పి పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని, దేవుని ఫోటోలు ఒక్కటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల ఇంటి కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మనం చేసే పూజల్లో నైవేద్యాలు చాలా పవిత్రత ఉంది. నైవేద్యం అంటేనే మన శక్తి కొద్దీ దేవుడికి భక్తిపూర్వకంగా సమర్పించేది. దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టి, గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తద్వారా మీ ఇంటిలో డబ్బుకు కొదవ ఉండదు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారని చెప్పి, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు. దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లని పదార్థాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదండి. గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి. అరటి పండును దేవుళ్ళకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి. పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. యాపిల్స్‌ని నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని చెప్పి విష్ణు పురాణంలో తెలిపారు. సమాజంలో గౌరవం ప్రాప్తించే గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు. ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకోకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు. బకాయిలు చెల్లించడానికి కావాల్సినటువంటి సొమ్ము సకాలంలో వస్తుంది. సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయం అవుతాయి. వివాహం కాని వారికి తొందరగా కూడా వివాహం నిశ్చయం అవుతుంది. మీరు చేసే పూజలో జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు నయమవుతాయంట. మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు. అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బంతి పూలతో పూజ చేస్తే ఆ పూజలో అస్సలు వాడకూడదండి బంతి పూలని అని చాలామంది చెబుతూ ఉన్నమాట. దీనికి కారణం ఏంటంటే క్రిమికీటకాలు ఈ పువ్వుల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పూలను పూజకు ఉపయోగించరట. వాసన లేని పువ్వులను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగినటువంటి పువ్వులను దేవుడికి అస్సలు సమర్పించకూడదు. నీళ్లతో కడిగిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు.
కింద పడిన పువ్వులను దేవునికి సమర్పించకూడదు. కానీ పారిజాతం పువ్వులు తప్ప ఏ పూలు కింద పడినా దేవునికి పూజలో వాడకూడదు. ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి. హనుమంతుడికి మల్లెపూలంటే చాలా చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంటిలో పూజ చేసి హనుమంతుడికి పటానికి మల్లెపూలను సమర్పించండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెపూలను సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులను వేయకుండా తెరిచి ఉంచాలి. నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అన్న నియమం ఏమీ లేదు. స్త్రీల పాపిట మీద గంగమ్మ తల్లి నివాసం ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయలను బద్దలు పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపకి చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు. పూజా సమయంలో కొండెక్కితే ఓం నమ శివాయ అని 108 సార్లు జపించి కొత్త దీపాన్ని వెలిగించాలండి. ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి 2 ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగళి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.